హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసు చూడతరమా 5వ భాగాన్ని వినేద్దాం. ఇటు తిరిగిన అతన్ని చూడగానే బృంద, కౌశిక్ ఇద్దరు షాక్. అక్కడుంది దేవ్. వాళ్ళిద్దరు షాక్లో ఉన్న బృంద చేతిలో ఉన్న కెమెరా, కౌశిక్ చేతిలో ఉన్న ఫోన్, వాటి పని అవి చేస్తున్నాయి. బృందాకి ముందే దేవ్ మీద అనుమానం కాబట్టి పెద్దగా టైం పట్టలేదు తను తేరుకోవడానికి. కానీ కౌశిక్ దేవ్ని అక్కడ చూసి షాక్లో ఉండిపోయాడు. బృంద పట్టి కదిపేసరికి తేరుకొని, అంటే నువ్వు పంపిన కంపెనీస్ అన్నిటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది దేవా? అవేం కర్మ, ఇంకా చాలా ఉన్నాయి అయ్యగారు దుర్మార్గాలు. ముందు ఈ పని చూడు, ఇంకా ఏమన్నా కనిపిస్తాయేమో అని అక్కడంతా వెతుకుతూ వీడియో తీస్తున్నారు. కౌశిక్ పిక్స్ తీస్తున్నాడు. అలా వెతుకుతూ వెళ్తున్న వాళ్ళకి ఒక దగ్గర ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంటే ఏంటా అని అటు వెళ్ళి చూసేసరికి అక్కడ మనుషుల శవాలన్నీ గుట్టగా ఉన్నాయి. ఏదో రాళ్ళ గుట్ట మీద రాళ్ళు ఉన్నట్టు అక్కడ మనుషుల శవాలున్నాయి. అది చూడగానే బృంద, కౌశిక్కి కూడా భయం వేసింది. అంత భయంకరంగా ఉంది ఆ చోటు. వాళ్ళకి కంట్లో నుంచి నీళ్లు కూడా వచ్చాయి. అంత బాధగా ఉంది ఆ శవాల్ని చూస్తుంటే. ఆ శవాళ్ళు ఆడ మగ రెండు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లల శవాలు కూడా. ఒళ్ళంతా గగ్గురు పుట్టిస్తుంటే అలానే బృంద వీడియో, కౌశిక్ పిక్స్ తీస్తున్నాడు. అలా అక్కడంతా పిక్స్ తీసి అక్కడి నుంచి బయటకు వచ్చారు. టైం వేస్ట్ చేయకుండా ఇంకో వైపుకు వెళ్దామని వెనక్కి తిరిగి అడుగు ముందుకు వేసే లోపలే ఎవరు మీరు అన్న పిలుపుతో 2 అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఇద్దరికి టెన్షన్తో ఏం చేయాలో అర్థం కావట్లేదు. బృంద మెల్లగా తల వరకు తిప్పి చూసేసరికి దేవ్ వాళ్ళ వైపే చూస్తున్నాడు. అంతే, ఇంకా ప్రాణాలు పైనే పోయాయి వాళ్ళకి. బృంద కౌశిక్ వైపు చూసి సైగ చేయగానే ఇద్దరు 1, 2, 3 అని కౌంట్ చేసి అక్కడి నుంచి బయటికి పరుగులు తీశారు. అలా వెళ్తున్నప్పుడు బృంద మెడలో చైన్ జారి అక్కడ పడిపోయింది. కానీ తను అది గమనించలేదు. వెనకడి దేవ్ కూడా హే ఆగండి అని అక్కడున్న రౌడీలకి వాళ్ళని ఆపమని చెప్పి తను ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తున్నాడు. పరుగులు పెడుతున్న బృందాకి అప్పుడే ఫోన్ వస్తుంటే అది పట్టించుకునే స్టేజ్లో లేదు తను. అలా ఇద్దరు పరుగులు పెడుతూ బయట ఉన్న సెక్యూరిటీని దాటుకుని కారులో అక్కడి నుంచి బయటపడ్డారు. కౌశిక్ కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఎటు వెళ్తున్నాడో తెలియకపోయినా వాళ్ళ నుంచి తప్పించుకోవాలని వెళ్తున్నాడు. ఇటు వాళ్ళు మిస్ అయ్యారని దేవ్కి రౌడీలు చెప్పడంతో షిట్, ఎవరు వాళ్ళు అసలు? తనని వెనక నుంచి చూస్తే ఎక్కడో చూసినట్టుందే. సీసీ ఫుటేజ్లో చెక్ చేయండి, అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు. కాసేపటికి ఒక అతను వచ్చి, సార్, అరగంటకు ముందు నుంచి ఈ మినిట్ వరకు సీసీటీవీ పని చేయట్లేదు సార్. ఎవరో జామర్ యూస్ చేసి ఉండొచ్చు అని చెప్పడంతో ఛా అని అసహనంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అక్కడ పడిన ఒక వస్తువు తీసుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. ఇటు కార్ని చాలా దూరం పోనిచ్చి వెనక ఎవరు రావట్లేదని కన్ఫర్మ్ చేసుకుని కౌశిక్ కార్ని ఆపాడు. ఇద్దరికి ఇంకా గుండె దడ తగ్గట్లేదు. జస్ట్ మిస్, లేకుంటే ఈరోజు దేవ్ చేతిలో మనం అయిపోయామే. అయినా తను అక్కడ ఏం చేస్తున్నాడే, చూస్తుంటే వాటన్నిటికీ తనే హెడ్ అన్నట్టుంది అన్నాడు కౌశిక్. ఇన్ని రోజులు కేవలం తనకి ఇందులో భాగం ఉంది అనుకున్నాను, కానీ తనే మెయిన్ అని అనుకోలేదు. ఇందాకేమో అన్నావు దేవ్ హెల్ప్ తీసుకోమని, ఇప్పుడు తీసుకుందామా అంది బృంద. నాకు తెలియకలా అన్నాని. దేవ్ అస్సలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని బయటికి చూసేసరికి అక్కడున్న సీసీ కెమెరా చూడగానే హో షెట్ బృంద, మనం అయిపోయామే. ఎందుకురా, ఏమైంది? తప్పించుకున్నాం కదా. ఇప్పుడు తప్పించుకున్నాం, కానీ సీసీ ఫుటేజ్లో దొరుకుతాం కదా. బృంద నవ్వి తన దగ్గరున్న జామర్ని బయటికి తీసి నో ప్రాబ్లం రా అంది. అమ్మయ్య, కానీ ఇదెక్కడిదే అన్నాడు. నేనే రెడీ చేశా. బాబోయ్ జామర్, నువ్వు రెడీ చేసావా? అసలు ఇంత నాలెడ్జ్ ఎక్కడిదే నీకు అన్నాడు కౌశిక్. అవన్నీ తర్వాత, ముందు మా ఇంటికి పోని, దేవ్కి డౌట్ వచ్చే ఉంటుంది. తను వచ్చేలోగా నేను ఇంట్లో ఉండాలి అంది బృంద. కౌశిక్ సరే అని కార్ స్టార్ట్ చేశాడు. అప్పుడు చూసింది బృంద చుట్టూ ఉన్న ఆ ప్లేస్ని అలా చూస్తూనే ఉంది. కౌశిక్ కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసి బృంద వాళ్ళ ఏరియాకి తీసుకుని వచ్చాడు. బృంద ఫాస్ట్గా కార్ దిగి నెక్స్ట్ ఏం చేయాలో నేను కాల్ చేసి చెప్తానురా, నువ్వు పిక్స్ని జాగ్రత్తగా ఉంచు అని తన ఇంటికి వెళ్ళింది. కౌశిక్ కూడా వెళ్ళాడు అక్కడి నుంచి. బృంద ఫాస్ట్గా ఇంటికి వెళ్ళింది. అమ్మయ్య, దేవ్ రాలేదు అని ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి తను తీసుకెళ్లిన ఐటమ్స్ అన్నీ దాచేసి బెడ్ మీద పడిపోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన దేవ్ బృందా అని అరిచేసరికి వెంటనే పైకి లేచి అమ్మో, కొంపదీసి గుర్తుపట్టాడా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ చిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చింది. హాల్లో అసహనంగా నిల్చునున్నాడు దేవ్. తన ఫేస్లో ఏదో టెన్షన్, కోపం స్పష్టంగా కనిపిస్తుంది. బృంద బయటికి రాగానే తనని చూస్తున్న దేవ్, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదే అన్నాడు దేవ్. అది వాష్రూమ్లో ఉన్నాను, అందుకే చూసుకోలేదు అంది బృంద. మనసులో చీతు, అదే ఆన్సరే. బృంద, నీ చైనేది అన్నాడు దేవ్. బృంద మెడ తడుముకుంటూ కంగారుగా అది మనసులో పరిగెత్తేటప్పుడు ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? దేవ్ గట్టిగా చెప్పు బృంద, ఏది నీ చైను?
అది అది ఎక్కడో పడిపోయి ఉంటుంది అన్నాడు. పరిగెత్తేటప్పుడు పడిపోయి ఉంటుంది కదా అన్నాడు దేవ్. బృంద కంగారుగా అలానే చేతులు నలుపుతుంది. ఆ చైన్ నీదేనా అన్నాడు దేవ్. బృంద తల పైకెత్తి దేవ్ చేతిలో చైన్ చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. మనసులో దొరికిపోయేవే బృంద గుర్తుపట్టేశాడే, నీ పని అవుట్. దేవ్ పైకి లేచి బృంద దగ్గరకు వస్తూ, ఇదేగా నీ చైన్, ఎక్కడ దొరికిందో చెప్పనా? సారీ పడిపోయిందో చెప్పనా? బృంద బిగుసుకుపోయింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి? ఆ రోజు రౌడీల నుంచి తప్పించుకునేటప్పుడు ఎక్కడో పడిపోయి ఉంటుంది. మనసులో దేవుడా నమ్మేలో చెయ్యి. ఓ అని ఆ చెయ్యిని తనే స్వయంగా బృంద మెడలో వేశాడు. బృంద మనసులో అమ్మయ్య నమ్మేశాడు, కానీ నాకెందుకో డౌట్గా ఉంది. దేవ్ అంత ఈజీగా ఎలా నమ్మాడు? ఓహో, ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇది అంతగా పట్టించుకోలే. ఇది మన మంచికేలే, ఈసారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అవును, ఈ చైన్ ఎక్కడ దొరికిందో చెప్పలేదే? ఎలా చెప్తాడులే, చెప్పుకునే ప్లేసా అది? అవును, ఈ చైన్ ఏదో తేడాగా ఉంది, ఏంటిది? ఇలా ఆలోచిస్తుంటే దేవ్ భుజం పట్టుకుని కదిపేసరికి, ఏం ఆలోచిస్తున్నావు బృందా? ఏం లేదు, ఉండండి మీకు టిఫిన్ రెడీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది బృంద. జాగ్రత్త బృంద అన్నాడు దేవ్. బృంద వెళ్తుందల్లా ఆగి, ఎందుకు? ఊరికి చెప్పాలనిపించింది అన్నాడు. మనం కాసేపు వెనక్కి వెళ్దాం. బృంద వాళ్ళు కంపెనీ నుంచి పారిపోతున్నప్పుడు దేవ్ ఎవరికో ఫోన్ చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు డైరెక్ట్గా జూబ్లీ హిల్స్లోని ఒక పెద్ద ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్ళాడు. ఒక రూమ్లోకి వెళ్ళి అక్కడున్న ఒక ఫోటో దగ్గర నిల్చుని దాన్నే చూస్తున్నాడు. అప్పుడే ఒక 50 ఏళ్ల వయసున్న వ్యక్తి లోపలికి వచ్చి అతని భుజం మీద చేయి, ఇంకా ఎన్ని రోజులు తన గురించి ఆలోచిస్తావు దేవ్ అని. తను మనం వద్దు అనుకుని వాడే ముఖ్యమని వెళ్ళిపోయింది. ఎవరికి కనపడని అంత దూరంగా ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా బాధపడ్డం? మీ కూతురు గురించి మీకు బాధ లేదా మామయ్య? నేను బాధపడకుండా ఉండాలని ఇలా మాట్లాడుతున్నారు, కానీ తనంటే మీకు ప్రాణమని నాకు తెలుసు అన్నాడు దేవ్. మోహన్, దేవ్ మామయ్య, నా కూతురంటే నాకు ప్రాణమే, కానీ నీలో ఉన్న ప్రాణమే కదా అది కదా. చిన్నప్పటి నుంచి అదే లోకంగా బ్రతికావు, కానీ తను ఎవరినో ఇష్టపడి వాడి కోసం ఇలా తన ప్రాణాలు తీసుకుంది. ప్రాణం తీసుకునే ముందు మనం గుర్తుకు రాలేదా? తనకు అసలు వాడి కోసం ఎన్ని చేసిందిరా? అది తన ఐడెంటిటీని కూడా మార్చుకుంది కదరా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే దేవ్ ఆయన్ని రూమ్కి తీసుకెళ్లి అక్కడే ఉన్న మెడిసిన్స్ వేసి ఆయన పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచిన ఆయనతో, ఏంటి మామయ్య ఇది? మీకు ఎన్నిసార్లు ఇలా ఎమోషనల్ అవ్వద్దని, జరిగిపోయిన దాని గురించి మనం మార్చలేం కదా అన్నాడు. నా బాధ అంతా జరిగిపోయిన దాని గురించి కాదు దేవ్, జరగాల్సిన దాని గురించి. నీ లైఫ్ ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు మావయ్య. బాను వచ్చి తన ప్రేమ విషయం చెప్పిన తర్వాత నేను తన మీద ఉన్న నా ప్రేమను చంపుకున్నాను. తను నాకు మరదలే, మంచి ఫ్రెండ్ అంతే. తను ప్రేమించిన వాడితోనే తనని కలిసి దాని లవ్ అన్న సక్సెస్ చేద్దామనుకున్నాను, కానీ వాడు తనని మన మధ్య కూడా లేకుండా చేసేశాడు అన్నాడు దేవ్. అప్పటిదాకా బాధగా కన్నీళ్ళు వచ్చిన దేవ్ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి. వాడిని ఊరికే వదలను మావయ్య, చిత్రహింసలు పెట్టి మరీ చంపుతావాణ్ణి అని. మీరు మీ హెల్త్ చూసుకోండి మావయ్య, నేను తర్వాత వస్తానని పైకి లేచాడు. ఏంటి దేవ్ ఈ మధ్య ఇంటికి రావట్లేదు అన్నాడు మోహన్. ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది మావయ్య, అందుకే అక్కడే ఉంటున్నాను అన్నాడు దేవ్. మరీ అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, కొంచెం అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు అన్నాడు మోహన్. దేవ్ నవ్వి, సరే మావయ్య మీరు జాగ్రత్త, టైంకి మెడిసిన్స్ వేసుకోండి అని అక్కడి నుంచి మళ్ళీ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా బయట నుంచి చూస్తున్న పని మనిషి, అందరికీ అన్యాయం చేసే మీకు ఇలా కాకుండా ఇంకెలా జరుగుతుంది అనుకుంటుంది. అంతమందిని అన్యాయం చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాం? నీ మీద ప్రేమను చంపుకున్నానని చెప్పాను, కానీ అది నిజం కాదు. ఇప్పటికైనా ఎప్పటికైనా నా ప్రేమ నువ్వే. నేను ప్రేమించేది నిన్నే అన్నాడు దేవ్ అని కళ్ళు తుడుచుకొని తన జేబులో ఉన్న చైన్ తీసి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ దాన్ని చూస్తూ, ఇక నుండి ఈ దేవ్ ఆట చూద్దుర్లే అని దాన్ని మళ్ళీ జోబులో వేసుకుని అక్కడి నుంచి కిందికి వచ్చి పని వాళ్ళతో మోహన్ని జాగ్రత్తగా చూసుకోమని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రెజెంట్ బృంద కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఆలోచిస్తుంది. ఆ కంపెనీకి దేవ్కి సంబంధం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నేను అనుకున్న దానికంటే చాలా డేంజరస్గా ఉన్నారు అక్కడంతా. అయినా సరే అవన్నీ బయటపెట్టి వాళ్ళకి ఎండ్ వేసేయాలి. అవును, ఈ చైన్ ఏంటి ఇలా ఉంది? ఇలా ఆలోచిస్తూ ఉండగానే దేవ్ కిచెన్లోకి వచ్చి బృందాన్ని వెనక నుంచి హక్ చేసుకున్నాడు. ఆలోచనలో ఉన్న బృంద సడన్గా అలా ఎవరో పట్టుకునేసరికి ఉలిక్కిపడి చేతిలోని గరిటెతో తనని పట్టుకున్న చేతి మీద కొడుతుంది.
అది అప్పటిదాకా స్టవ్ మీద ఉన్న గెరెట్ అవ్వడంతో బృందా కొట్టగానే దేవ్ చేయి కాలింది. నొప్పిగా అనిపించి దేవ్ బృందాన్ని వదిలేసి అలా కొట్టావేంటి అన్నాడు. మరి సడన్గా అలా వెనక నుంచి అలా పట్టుకుంటే కొట్టక ముద్దు పెట్టుకుంటారా అంది బృంద. పట్టుకుంది నేనేగా అన్నాడు. ఆ విషయం నాకు తెలియదుగా అనుకుని మనసులో నువ్వని తెలుసు ఉంటే వాత కాదే ఆ చేత్తోని స్టవ్ మీద పెట్టేదాన్ని అనుకున్నది. దేవ్ ఆ కాలిన దాని మీద ఊదుకుంటూ సరే సరే నేను బయటికి వెళ్తున్నాను త్వరగా కానిచ్చిరా అని అనుకుంటూ బయటికి వెళ్ళాడు. బృంద నవ్వుకుని బాగా అయింది, ఇంకోసారి నన్ను టచ్ చేయాలంటే భయపడాలి అనుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే పనిలో పడింది. చెయ్యి ఊదుకుంటూ బయటకు వచ్చిన దేవుని అప్పుడే ఇంట్లోకి వస్తున్న మీరా చూసి కంగారుగా దేవ్ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని ఏమైందిరా, చెయ్యి ఏంటి ఇలా కాలింది, ఎర్రగా అయింది? ఏం లేదులేవే గెరెట్ తగిలిందిలే అన్నాడు. మీరా కోపంగా ఎవరు బృందా వల్లేనా అంది. తన తప్పేం లేదే, నేనే అక్కడ గెరెట్ ఉన్నది చూసుకోకుండా చేయి పెట్టాను, అయినా చెయ్యి కాలి నేను ఏడుస్తుంటే ఇప్పుడు ఈ ఎంక్వైరీలేంటే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటున్నాడు. మీరా ఆయింట్మెంట్ తెచ్చి దేవ్ హ్యాండ్కి రాస్తూ రే అవసరం ఇదంతా, నీ మనసుని కష్టపెట్టుకుంటూ ఎందుకు ఇలా, కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలి అన్నాడు దేవ్. చెప్తే వినవుగా, సరేలే కమిషనర్ గారు అర్జెంటుగా రమ్మన్నారు, ఎందుకు పద వెళ్దాం అన్నాడు. మీరా అంటుంది. బృంద టిఫిన్ రెడీ చేస్తుంది, తినేసాక వెళ్దాం అన్నాడు. మీరా సరే అని అక్కడే కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తున్నావే తల్లి, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది అనుకుంటూ వచ్చాడు రాజ్. దేవ్ నవ్వుకున్నాడు. మీరా తల ఎత్తుకుండానే భయం ఎందుకురా? అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయి బయటకు వస్తున్న బృంద వీళ్ళ మాటలకి అక్కడే ఆగిపోయింది. మరి వెయ్యిదా, పక్కనే ఉంటూ నన్ను చూడకుండానే నా ఫోన్లో నేను ఏం చేస్తున్నాను చిటికలో చెప్పేస్తావు, ఏ వెబ్సైట్ అయినా క్షణాలు హ్యాక్ చేసేస్తావు, దేనైనా ఈజీగా సాల్వ్ చేయగలవు. ఆ ఒక్క ఐస్ క్రీమ్ పిచ్చి లేకుంటే నువ్వు అసలు ఒక అద్భుతానివే బాబు అంటాడు రాజ్. దేవ్ అక్కడే ఆగిపోయిన బృందాన్ని చూస్తూ ఇప్పుడు కూడా తను ఒక అద్భుతమైనరా అన్నాడు. అబ్బా ఇంకా ఆపుతారా, ఎందుకలా మోసేస్తున్నారు నన్ను అని దేవ్ వైపు తిరిగి ఏంటి సార్ మీరేమో అంటున్నారు అంది మీరా. నేను అద్భుతమా, మరి తమరేంటి, మీకున్న నాలెడ్జ్లో 10% కూడా నాకు లేదు, ఏమంటావు రాజ్ అంది మీరా. యా ఐ అగ్రీ విత్ యూ, వీడి నాలెడ్జ్ అస్సలు బాబోయ్ ఆ రోజు చూడు అని రాజ్ ఏదో చెప్తుండగా దేవ్ కంగారుగా రే ఆపరా నా పురాణం ఇంకా అని బృంద విన్నదేమో అని చూస్తున్నాడు. బృంద విన్నది కానీ లాస్ట్లో ఎందుకు రాజుని దేవ్ ఆపాడో అర్థం కాలేదు. అయినా దేవ్ గురించి నాకెందుకు అని టేబుల్ మీద అన్నీ సర్దుతుంది. దేవ్ కంగారుగా అర్థం చేసుకున్న రాజ్ మీరా టాపిక్ మార్చి వేరే టాపిక్ మాట్లాడుతున్నారు. అప్పుడే లల్లి కుమార్లు కూడా వచ్చారు. బృంద అందరినీ బ్రేక్ఫాస్ట్కి పిలిచింది. లల్లి వాళ్ళు తిన్నామని చెప్పినా కూడా వినకుండా వాళ్ళని కూడా కూర్చోబెట్టింది. అందరూ చట్నీని టేస్ట్ చేసి ఒకేసారి బృందా వైపు చూశారు, మీరా తప్ప. బృంద అందరి వైపు ఏమైంది, టిఫిన్ బాలేదా అంది. అది కాదు ఈ చట్నీ అన్నాడు కుమార్. బాలేదా, ఉండండి మళ్ళీ చేస్తాను అని లేవబోయింది బృంద. అది కాదు బృంద బాగుంది చట్నీ అంది లల్లి. మరి ఏమైంది అలా ఉన్నారు, ఈ చట్నీలో పుట్నాలు కూడా కలిపావా? ఎందుకు మీకు నచ్చదా అలా? లేదు అలా కాదు, ఒకసారి మీరాను చూడు. అందరూ చూడడంతో బృంద కూడా మీరా వైపే చూసింది. మీరా సైలెంట్గా తన ప్లేట్లో ఒక్క ఇడ్లీ ముక్కని 10 సార్లు ఆ చట్నీలో ముంచి తింటూ ఉంది. చూస్తుంటే ఇడ్లీ తిన్నట్లేదు, చట్నీ తిన్నట్టే ఉంది. లలి మీరాకి ఈ చట్నీ అంటే చాలా ఇష్టం, ఉత్తి చట్నీ అయినా కూడా తినేస్తుంది, అంత ఇష్టం. అప్పుడే ఇంట్లోకి వస్తున్న మీను, ఎవరు బృందాకా? అవును, దానికి కూడా పల్లీలు పుట్నాలు మిక్స్డ్ చట్నీ అంటే చచ్చేంత ఇష్టం, ఉత్తి చట్నీని నాకేస్తుంది అని వచ్చి అక్కడే కూర్చుంది. అందరూ అయోమయంగా చూస్తుంటే మీరా దేవ్ వాళ్ళ ప్లేట్లో ఉన్నవి ఖాళీ చేసే పనిలో పడ్డారు. బృంద ఏదో ఆలోచిస్తుంది. దేవ్ తినడం అయిపోయి తల పైకెత్తి ఏమైంది తినండి. అది కాదురా వీళ్ళిద్దరూ అంటాడు కుమార్. అబ్బా ఆపరా, ఒకే టేస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండరు, ఇది కూడా అంతే లైట్ అని అక్కడి నుంచి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు దేవ్. అందరూ కూడా ఆలోచనలతో తిని కమిషనర్ గారింటికి వెళ్ళారు. ఇంట్లో బృంద మీనునే ఉన్నారు. ఏదో ఆలోచనలో ఉన్న బృందాని మీను కదిపి ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, మళ్ళీ దేవికి ఎలా స్పాట్ పెట్టాలనా? లేదే మీరా గురించే అని పొద్దున రాజ్ మీరా గురించి చెప్పిన ఐస్ క్రీమ్ విషయంలో అండ్ ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర జరిగినవి అన్నీ చెప్తుంది బృంద. అందులో ఏముందే, కోఇన్సిడెన్స్ అయి ఉంటుందిలే అంది మీను. ఏమో నాకు అలా అనిపించట్లేదు అని. సర్లే ఇదంతా నాకెందుకు, పద మనకు ఒక పని ఉంది అని మీను నీ రూమ్లోకి తీసుకెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ కౌశిక్కి కాల్ చేయగవే అంది.
ఓకే అని మీను కౌశిక్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. హా చెప్పవే అన్నాడు కౌశిక్. రే ఆ పిక్స్ అన్నీ నాకు మెయిల్ చేయి అండ్ నేను నీకు చెప్పిన వర్క్ ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయాలి అంది బృంద. ఓకే చేస్తానులే కానీ ఆ వర్కే మరి ఈవినింగ్ లోపు అంటే అంటున్నాడు. రే అది 15 మినిట్స్ కూడా పట్టదు ఆ వర్క్కి. నేను నీకు ఈవినింగ్ వరకు టైం ఇచ్చాను, మూసుకొని చెప్పింది చెయ్యి అంది. సరేలే తల్లి అని కాల్ కట్ చేసి బృందాకి మెయిల్ చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.